First of all, congratulations, guys! And first of all, congratulations to whole team Madura Entertainment and My Village Show. So Sriram Srikanth garu, congratulations and Gangavva. Yay! Very nice. And Charan Arjun garu, very nice music. Thank you so much. Alage mana Rahul Sipli Ganj vaadindu ee trend ki taggattu paata. Thank you so much and congratulations. And what a story. Nijanga matti vasanni చూపిస్తున్నారు. Thank you so much. So let's call our artists on stage. ఇంత మంచి సంతోషాన్ని మీ గుండెల నుంచి వస్తున్నటువంటి ఆ శబ్దాన్ని ఈరోజు ప్రజెంటేషన్లో చూపెట్టినటువంటి మన శివన్నకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే, మోతేవర్ లవ్ స్టోరీకి సక్సెస్నిచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్లకు, అదేవిధంగా మరి దీన్ని అద్భుతంగా జనానికి చెప్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి ఈ సక్సెస్ని ఎలా చేసిరో వీళ్ళ కష్టం ఎలా ఉందో చూడడానికి వచ్చినటువంటి మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ, కళాకారులకు, కళాభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఇందులో నర్సింగ్ యాదవ్ పులి అసలు నేను కూడా ఊహించలేదు. నేను ఎప్పుడైనా నా నుంచి నాకు నవ్వించడమే తెలుసు. ఒక ప్రోగ్రాం అయిపోయాక కొత్త ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎలా నవ్వించాలని ఉంటాను. కానీ మొట్టమొదటిసారి శివగారు నాతో ఒక విలనిజం కూడా చేయించిండు. అదొక కొత్త షేడ్, అది నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ కథలోకి వెళ్తున్నప్పటి కొద్దీ ఆ క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉన్నాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ మామూలుగా కథ చెప్పింది శివన్న నన్ను పిలిచి, కానీ కథ చెప్తున్నప్పుడు మాత్రం అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. నాకు ఒకనొక టైంలో ఇవన్నీ నేను పండించగలను. ఎందుకంటే నేనంటే కొంచెం నవ్వుతారు జనాలు, కానీ నేను కోపానికి వస్తే మరి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ సో ఈ స్టేజ్ ఫియర్ ఉందని చెప్పేసి నాకు ఈ ఫిలిం మేకింగ్ అంత క్రియేటివిటీ ఉంది, కానీ ఈ సినిమా ఫంక్షన్లు లేకపోతే మనుషులను కలుసుడు ఇదంతా పెట్టుకోదురా అని చెప్పి ఊరికి విలేజ్కి వెళ్ళిపోయి నా పని నేను చేసుకున్నా. అనుకోకుండా అది మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదో స్టేజ్ మీదకి పట్టుకొస్తారు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో అందరూ అన్నీ చెప్పేసారు. ఇప్పుడు యాక్చువల్గా మేమే సినిమాలు అంతకుముందు మేము సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ సినిమాల గురించి ఏమైనా చెప్పుకునేటప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ గురించి లేకపోతే ఇట్లాంటి గురించి మేమే ట్రోలింగ్ చేసుకునే వాళ్ళం. ఏంద్రా సోది చెప్పుకుంటున్నారు, వాళ్ళు చాలా డబ్బు కొట్టుకుంటున్నారు, ఇట్లా అని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ మాకే ఏమో మరీ ఎక్కువ చెప్పుకుంటున్నాం, మనకు అంత ఉందా ఫస్ట్ అనేది ఎప్పుడు నా మైండ్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో బట్ అట్లా చెప్తున్నాను. సో నా మైండ్ ఒకటేసారి 2-3 టైమ్స్లో పనిచేస్తూ ఉంది. సో చాలా బాగా కష్టపడ్డారు. అండ్ సో ఇది మన తెలంగాణ మూవీ అంటే తెలంగాణ వెబ్ సిరీస్ అంటున్నారు, బట్ మనం అట్లా చూడొద్దు. మన స్టైల్లో ఒక స్టోరీ టెల్లింగ్ చేసినాం. సో ఇది ప్రతి ఎనీ స్లాంగ్ అయినా ఎవరైనా కూడా అందరికీ చూడదగ్గ మూవీ. సో నెక్స్ట్ నుంచి మై విలేజ్ నుంచి కానీ మన క్రూ నుంచి వచ్చే మూవీస్ ఇవ్వడం కానీ జస్ట్ తెలుగుకే కాదు ఆల్ వరల్డ్ రీచ్ అయ్యే విధంగా అయితే ముందు చేద్దాం. సో అది మన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరీంనగర్లోనే స్కూలింగ్ చేసిన. సో ఈ మమతా థియేటర్లో చాలా సినిమాలు చూసిన వచ్చి, ఇప్పుడు ఇదే థియేటర్లో వచ్చి నేను యాక్ట్ చేసిన సిరీస్ స్క్రీనింగ్ అవ్వడం ఇట్స్ రియలీ స్పెషల్. సో ఇది ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ మధుర శ్రీధర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్
నేను ప్రతి స్పీచ్లో మెన్షన్ చేసిన స్టేజ్ పైన ఎక్కడైనా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. శివ గారు నన్ను నిజంగా నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ విషయం ఏంటంటే హైదరాబాద్లో నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇది చెప్తే కాంట్రవర్సీ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ చెప్పినది చెప్తున్నా. ఆంధ్ర సైడ్ ఏదన్నా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు. అరే మా వంద ఒక ప్రోడక్ట్ వచ్చింది చూడుర్రా అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు. మన సైడు బాయిలున్న కప్పలెక్క కిందికి గుంజుతూ ఉంటారు అని చెప్తుండే, కానీ అది రాంగ్. అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చి ఉండే. అసలు మేము ఏడ ప్రమోట్ చేయలేదు. దేశరాజ్ అన్న చెప్పుంటే అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం వస్తుందన్న, మేము ఎక్కడ చెప్పాము, మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము. 300 మందే చాలు అనుకున్నాము. చూసేసరికి మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఇది చెప్పకుండా మా వాళ్ళు వేసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరైతే అన్నట్టు మన పిల్లగాళ్ళు, మన యాస, మన భాష, మన పోరగాళ్ళు తీసిన కథ ఇది. ఇక్కడ ఉన్నోళ్ళంతా మనోళ్ళే, ఎవ్వరు అందరు కరీంనగర్ వాళ్ళు, ఇక్కడోళ్ళే. తెల్లారులైతే మనం ముఖం చూసుకునే వాళ్ళు లెక్కనే ఉంటుంది. స్క్రీన్ మీద కూడా మీకు ఇది ఎక్కడనో కథ, ఊహించిన కథ లెక్కే ఉండదు. మన పక్క పొంటి ఇంట్లో జరిగే కథ మన కథ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మన కథని, మనలాంటి కథలని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ G5కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మాకు అందరు అన్నట్టు ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఉంటే, నార్మల్గా ఇది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవడో కింద కామెంట్ చేసిండు, నువ్వు హీరోవా, ఆశకు అద్దు ఉండాలి. ఆశకు అద్దేం లేదు, కొంచెమే ఆశలు ఉన్నాయి. ఏమో ఏడుదాకా పోతామో తెలియదు. ఇది ఆశనా అత్యాశనా తెలియదు. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా కష్టపడతాము. మేము నమ్మిందో ఒకటి, కష్టపడదాం. ఒక్కొక్క రోజు మేము టెట్ ప్రిపేర్ అయినప్పుడు, గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు 24 గంటల 20 గంటలు 22 గంటలు చదువుకొని జాబులు కొడదామని చెప్పి కష్టపడ్డ ఆ కష్టం అంతా ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం. మేము రోజుకు 20 గంటలు 22 గంటలు 24 గంటలు కష్టపడి మళ్ళీ తెల్లారి షూటింగ్ పోయి ఆలోచించుకొని అసలు ఆ కష్టం అన్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా అంత కష్టపడ్డామా అని చెప్పి అనిపిస్తుంది. సో ఆ కష్టం ఊరికే పోలేదు. మా అందరికీ మీ అందరి ప్రేమ ద్వారా అదంతా రెట్టింపై వస్తుంది. ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తాము. ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆశకు అద్దు ఉండాలి, పోయి ఎస్ వీడు అయిండ్రా అనే పేరు అయితే రావాలి. ఎస్ ఎట్లుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శివన్న అండ్ అనిల్ అన్న, నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఒక మంచి బ్యూటిఫుల్ 2 సాంగ్స్. ఎల్లదరియా సాంగ్ అయితే మా ప్రాణం. దాని గురించి రేయింబగల్ అసలు డిస్కషన్ చాలా అంటే చాలా వెళ్ళిపోయింది, కానీ చూస్తుంటే ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేడియో సీన్కి ఫస్ట్ హైదరాబాద్లో AAAలో చూసినప్పుడు ఒకటే కాలు శివన్నకు చేసి ఫస్ట్ వర్డ్ లవ్ యూ అన్న అని చెప్పిన, అంత నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ శివన్న, ఇంత మంచి బ్యూటిఫుల్, ఇంత మంచి మోతవారిని మాకు ఇచ్చినందుకు. అండ్ ప్రతి ఒక్కరూ ఏదో డబ్బుల కోసం అయితే వర్క్ చేయలేదు. నాకు అనిపించిన ఫస్ట్ థింగ్ అది ప్రాణం పెట్టి చేసారు. ప్రతి యాక్టింగ్ కానీ ప్రతి వర్క్, ఎనీ వర్క్. అండ్ ఏడీస్ ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క ఏడీ ప్రతి ఒక్క చిన్న మైనర్ చిన్న ఇష్యూస్ దగ్గర నుంచి ఏది మిస్టేక్ కాకుండా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఎవ్రీ సెకండ్. అండ్ దీక్షిత్ డార్లింగ్, లవ్ యూ, నాకు మంచి సపోర్ట్ ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ స్టేజ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, మా యాక్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, నింగి నేల వాగు వంక ప్రకృతి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే అవి సహకరించకపోతే అసలు ఆ లొకేషన్కి అంత అందం రాకపోతుండే. ఆ పాటకి మేము ఎంతవరకు న్యాయం చేసినామో తెలియదు, కానీ కుదరత్ అంటే ప్రకృతి మాత్రం చాలా న్యాయం చేసింది. అండ్ లొకేషన్ వల్లనే పాట కూడా చాలా మందికి నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే అసలు ఫస్ట్ వెస్ట్రన్ డ్రెస్లో కూడా అన్న నన్ను చూసి ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేయగలుగుతుందా అని అనిపించే శివన్న కళ్ళల్లో ఆ మ్యాజిక్ ఉంది. ఎందుకంటే అసలు ఇప్పటికీ కూడా నన్ను ఎవరు అంటే నువ్వు చేసావు ఈ క్యారెక్టర్ అన్నట్టు ఉంది, కానీ ఆయన చెయ్యక ముందే నువ్వు చేస్తావు ఈ క్యారెక్టర్ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఏడీస్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
స్టేజ్ మీదకి వచ్చుడైతే నేను ఫస్ట్ టైం ఇది ఇట్లా అత్త అని నేను కళలో కూడా అనుకోలే, ఊహించలేదు. నేను ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఆటో నడిపిన, ఇలా చేసిన సుంకరితనం కూడా చేసిన. నేను దుర్భరమైన జీవితం అనుభవించి ఒక సందర్భంలో ఒక పండుగ మూమెంట్ వచ్చింది. నా పిల్లలకు మటన్ తెద్దామని మటన్ షాప్కి పోయినా. నేను నా కష్టం చెప్తాను, ప్లీజ్ ఒక్కసారి వినండి, బోర్ అనుకోకుల్లి ప్లీజ్. మటన్ షాప్ పోతే అక్కడ ఒకడు ఉన్నాడు, నా ఫ్రెండే, కొంచెం ఎక్కువ సంపాదిస్తాడు. మటన్ కొనే పావు కిలో మటన్ కొనే 200 లేకుంటే ఒక పావు కిలో బొక్కలు ఇవ్వని నేను అడుగుతారే, నేను కుక్కలకి ఎత్తరా అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మటన్ తిరిగా పని చేసిన అన్నా. నేను మర్విన్ వీడియోస్లో యూట్యూబర్ను. నన్ను మర్విన్ వీడియోస్ మీకు పరిచయం చేసింది. మైవిలో షోలు రత్నాకర్ యాక్టింగ్ మంచిగా ఉంటుంది అనుకున్నారో, ఏమనుకున్నారో, ఎట్లా అనుకున్నారో, నన్ను ఎట్లా సెలెక్ట్ చేసిందో. నేనైతే నిజంగా నాకు ఈ డే లాస్ట్ డే అయినా నాకు పర్వాలేదన్నా. నేను నిజం చెప్తున్నా అన్న. అందరూ ఉచికే ఉడికిచ్చిరే అంటారన్నా. ఉచిక కాదన్నా, దీంతో కంకర రాళ్ళు కూడా ఉడికినాయి అన్న. నేను చెప్తున్నా ఇసుకదేముందన్నా ఉడుకుతుంది, కంకర రాళ్ళు కూడా ఉడికినాయి అన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకైతే మీకు పాదాభివందనం చేస్తున్నా అన్న. అంజుమామ ఫ్యాన్స్ వచ్చేసిండు, మన అంజుమామ మాట్లాడిచ్చేద్దామా? థ్యాంక్ యూ. నేను మాట్లాడినాక ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దరు, ఓకేనా? సో ముందుగాల మేము ఇక్కడికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు. తర్వాత మాకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతమంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మోతవారి లవ్ స్టోరీకి నిజంగా హ్యాండ్స్ ఫుల్. మా అల్లుడు ఎవరు అనుకున్నావు, మా శ్రీకాంత్. సో ఎక్కడో పల్లెటూరులో ఉండి నేను ఇరువాలు దున్ని ఇంత స్టేజ్కి రావడానికి కారణం మా అల్లుడు. సో ఇక్కడ ఇప్పుడు సినిమా తీసినాం అంటే ఇప్పుడు ఓటీటీది, నెక్స్ట్ సినిమా తీస్తున్నాం, ఇంకా అలా బాగుంటుంది. సో అందరు అడగచ్చు, నువ్వు ఎందుకు యాక్టింగ్ చేయలే మామని. యాక్చువల్గా నేను ఒక సినిమా ఒప్పుకున్నా, వాళ్ళు వేరే వాళ్ళకు సంతకం పెట్టద్దన్న తర్వాత ఇక ఏం చేయాలని అర్థం కాక నాది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో ఏ చికితా అనే మూవీ. సో అందులో దాదాపు నేను ఒక 20 days చేసినాం. మన అక్క బలగమక్క కూడా వేసింది. సో అది ఏ బట్టి నేను రాలేకపోయినా. సో నెక్స్ట్ టైం సినిమాలో నేను ఉంటా. మై విలేజ్ షోనే సినిమా తీస్తున్నాం, ఆల్రెడీ స్టోరీ నడుస్తూనే ఉన్నది. సో ముందుగాల ఇక్కడున్న ప్రేక్షకులందరికీ మరియు మన ఇక్కడికి దాన్ని ఏమంటారు G5 వాళ్ళు మమ్మల్ని నమ్మకం పెట్టి మమ్మల్ని నమ్మి ఒక మంచి మూవీని అవుట్పుట్ ఇచ్చి చేసిన మన శివ గారికి, మరి అనిల్ గారికి, మరి మొత్తం టీంకు, తర్వాత ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ యూట్యూబర్సు. సో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు City Lights E-News. Hello everybody, andariki namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel. God bless you. Hi, నేను మీ మానస్ నాగులపల్లి. Please like, share and subscribe to City Light News. Hi, my name is Natasha. Please like and subscribe
City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.